నమస్తే పిల్లలు. నమన్ కవితా పాఠాన్ని ఇప్పుడు మనం తెలుగులో తెలుసుకుందాం. ఈ కవితను రాసింది ద్వారికా ప్రసాద్ మాహేశ్వరి. जो देता है हमें उजाला आकर नित्य सवेरे, जो देता है हमें उजाली रात लगाकर फेरे. ఈ యొక్క స్టాంజాలో మనకి కవి తన యొక్క ఉద్దేశాన్ని ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాడు. ప్రతిరోజు మనకు పొద్దున్నే నిద్రలేపేది ఎవరు? సూర్యుడు. మరి రాత్రంతా చుక్కలతో తిరిగి వెన్నెల ఇచ్చేది ఎవరు? చంద్రుడు. కవి చెప్తున్నాడు, లైట్ లేకపోతే మనం ఏమీ చేయలేం. సూర్యుడు చంద్రుడు మన ఫ్రెండ్స్ లాగా ప్రతిరోజు డ్యూటీ చేస్తాయి. అవి మనకి ఎప్పుడు కూడా రక్షణ ఇస్తూ ఉంటాయి సూర్యచంద్రులు. కాబట్టి మన యొక్క ఫ్రెండ్స్. जो सीने से सदा लगाए रहता रवि को, शशि को देती है अन्न खिलाती है जो गोदी में हम सबको. ఈ యొక్క స్టాంజా ద్వారా కవి మనకి చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటనగా, సూర్యుడిని చంద్రుడిని ఎప్పుడు గుండెలకు హత్తుకునేది ఎవరు? మనకు అన్నం పెట్టి ఒడిలో పెట్టుకునేది ఎవరు? మన భూమాత. భూమి మన అమ్మ లాంటిది. తను లేకపోతే మనకు తిండి లేదు, ఇల్లు లేదు. అందుకే ధరిత్రి అంటాం. అందుకే మనము భూమాతకు నమన్ చేయవలసి ఉంది. जो देती है सांस हमें, जो देते जल पानी को, जो देते फल छाया, देते प्राण वायु सीने को. ఈ యొక్క స్టాంజా ద్వారా కవి మనకు చెప్పాలనుకున్నటువంటి విషయం, మనకు ఊపిరి ఇచ్చేది, త్రాగడానికి నీళ్లు ఇచ్చేది, పండ్లు నీడ ఇచ్చేది, మన ప్రాణవాయువు ఇచ్చేది ఎవరు? చెట్లు, నదులు, గాలి. ఇవన్నీ కూడా మన యొక్క ప్రకృతి. ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది కదా. ఒక్క నిమిషం ఊపిరి ఆపి చూడండి, ఉండగలమా? లేదు కదా. ఆ ఊపిరిని ఫ్రీగా పీల్చేది చెట్లే, ఇచ్చేది మనకి చెట్లే, మనం పీల్చుకుంటాం. కాబట్టి చెట్లు మన బెస్ట్ ఫ్రెండ్స్. उन सबको हम बच्चे सारे करते प्यार नमन है, चुका सके हम भी ऋण उनका करते पावन प्रण है. అలాంటి సూర్యచంద్రుడు, భూమి, చెట్లు అందరికీ మనం పిల్లలం. వాళ్ళకెప్పుడు కూడా సూర్యచంద్రులకి అలాగే చెట్లకి మనము ఏం చెప్పాలి? ధన్యవాదాలు చెప్పాలి, నమస్కరించాలి. వాళ్ళ సహాయానికి బదులుగా మనం ప్రామిస్ చేయాలి. ఏమని? చెట్లు నాటడం, నీళ్లు వేస్ట్ చేయకుండా ఉండడం, ప్లాస్టిక్ వాడకుండా ఉండడం. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి మనం రుణం తీర్చిన వాళ్ళం అవుతాం. ఓకేనా బచ్చో? ఈ యొక్క కవితలో కొన్ని శబ్దార్థాల గురించి మనం తెలుసుకుందాం. నిత్య, హమేషా, ఎల్లప్పుడూ. రవి, సూర్యుడు. శశి, చంద్రమా, చంద్రుడు. ఉజాలా, ప్రకాష్, వెలుతురు. చాందిని, చంద్రమాకి రోషిని, చంద్రుని యొక్క వెలుతురు. సీనే సే లగాకర్, అప్నే పాస్ రఖకర్, ఎప్పుడు తనతో పాటుగా ఉంచుకోవడం. అన్న, భోజన్, ఆహారం. గోధూలి, శామ్ కా సమయ్, సంధ్యాకాలం. సాన్స్, శ్వాస లేనా, ఊపిరి పీల్చుకోవడం. జల్, పానీ, నీరు. ఫల్, ఫూల్, పూలు, పండ్లు. पेड़ों से मिलने वाली चीजें, प्राणवायु, ऑक्सीजन. ऋण, एहसान, ऋणमु. नमन, सम्मान, गौरवमु. पावन, पवित्र, पवित्रमु. प्रण, वचन, संकल्प, संकल्पमु. ధన్యవాదాలు పిల్లలు.